వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసుకుంటారు పన్నీర్ మిక్స్డ్ వెజ్ కర్రీ. ఈరోజు మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సినవి ఏంటో ఒకసారి మనం చూద్దామా. ఫస్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. ఇది నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్, చిల్లీ, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు మిక్సీ చేసుకున్నానండి. మళ్ళీని ఇది జీడిపప్పు, గసగసాలు, సోంపు, 2 యాలకులు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మనకి ఒక చిన్న చెక్క, 2 ఆకులు, బిర్యానీ ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాలు, జీలకర్ర, మిరియాల గుండండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. చూడండి, ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం పన్నీర్ పీసెస్ని కొంచెం చిన్న చిటికెడ పసుపు వేసుకొని కొంచెం వేపుకుందామండి. వేపుకుంటే బాగుంటుంది పన్నీర్ కూరకి. ఫస్ట్ చిన్న చిటికెడ పసుపు వేసి ఆ తర్వాత వేపుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి, కొంచెం పసుపు వేద్దామండి. పన్నీర్ కొంచెం వేపుకుందామండి. చూడండి, పన్నీర్ వేగాయి కదా మనకి. ఇప్పుడు ఇవి కొంచెం తీసేసుకున్నాం. మరీ ఎక్కువ ఎర్రగా ఆగవుతుండదండి, లైట్గా వేగితే చాలు మనకి. ఇవి పక్కకి తీసుకుందాం. ఇందులోనే 2 లవంగాలు, 2 ఆకులు, బిర్యానీ ఆకులు వేసుకుందామండి. ఆనియన్స్ వేసానండి. అది పన్నీరేనండి, వచ్చేస్తుంది. మనం టమాటో వేసాక ఆటోమేటిక్గా అదంతా కిందదంతా వచ్చేస్తుంది. పన్నీర్ అంటుకుంటుంది కదండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆనియన్స్ అన్నీ ఏగాక ఒక్కొక్క వెజిటేబుల్స్ వేసుకుందామండి. క్యారెట్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. చూడండి, కొంచెం ఎర్రగా వేగింది కదా. ఇప్పుడే మనం ఉల్లిపాయ టమాటీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేద్దామండి. 2 కలిపి బాగా ఎగుతాయి. కొంచెం సాల్ట్ వేసామంటే వేరంగా మగ్గుతాయండి చక్కగా. ఏగుతుంది కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా చిమ్మిస్ వేద్దాము. ఇలా దీనివల్ల దీని ఫ్లేవర్ అంతా దీనికి వస్తుంది. ఇలా చిమ్మిస్ వేస్తే ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి కర్రీ. వేగింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకును. అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదండి. 1 స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి. ఇప్పుడు నెమ్మదిగా ఆల్ వెజిటేబుల్స్ వేసుకుందామండి. క్యారెట్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ అన్నీ వేసేస్తున్నానండి. ఒకసారి మగ్గుతాయి అన్నీ కూడా చక్కగా. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి మగ్గడానికి. తర్వాత కావాల్సింది వేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోద్ది. ఇలా సిమ్లో కాసేపు ఉంచాం అనుకోండి, క్యారెట్ అన్నీ కూడా మగ్గుతాయి. క్యాప్సికమ్ పెద్ద ఏమి ఉండదండి, మగ్గిపోతుంది కారంగా. క్యారెట్ కొంచెం మగ్గితే బాగుంటుందండి. చూడండి, బాగా మగ్గాయి కదా మనం వేసిన వెజిటేబుల్స్. ఇప్పుడు పచ్చి జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నది కనుక వేసుకుంటున్నాను. పచ్చి జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు పన్నీర్ అప్పుడే వేయనండి, కొంచెం ఆగుతాను. ముందు కారం అన్నీ వేసుకుందాము. మీకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు తగ్గట్టు నేను కారం వేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ పడ్డదండి నాకు కారం. తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాల గుండ ఇది కూడానండి. ఇది ఒక 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇందాక సాల్ట్ చాలా కొంచెమే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కూరకు తగ్గట్టు మనం మళ్ళీ సాల్ట్ వేసుకుందామండి.
ఇలా కాసేపు 1 నిమిషం కలుపుకుంటే బాగుంటుందండి. కారం అదిని వేసుకున్నాం కదా, ఇవన్నీ వేసాక ఇప్పుడు పన్నీర్ వేస్తున్నానండి. పన్నీర్ వేపుకున్నాం కదా మనం, అవి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి మంచి వాసన మాకైతే వచ్చేస్తుందండి. అప్పుడే ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. చూడండి కాసేపు అయింది కదా, ఇప్పుడు వాటర్ వేద్దామండి. ఇందులోని మరి ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి. చూడండి అన్నీ కూడా ములిగేటట్టు, ముక్కలు ములిగేటట్టు వేసుకున్నానండి వాటరు. ఇది కొంచెం బాయిల్డ్ వచ్చాక అప్పుడు మిగతాది ఇంకా మనకి ఏం మిగిలేయండి, జీడిపప్పు పేస్ట్ ఒకటి ఉన్నది కదండి, జీడిపప్పు, గసగసాలు, సోంపు, 2 యాలకులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది మనం కొంచెం బాయిల్డ్ అయ్యాక అప్పుడు వేద్దామండి. బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ క్రీమీని ఇందులో వేద్దాం. అసలేంది ఇందులో టేస్ట్ బాగా వస్తుందండి మనకి. కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కొంచెం ఇది మూత పెడదామండి. 2 నిమిషాలు పెడితే ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి బాగా వెళ్తాయండి. అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. అయిపోయిందండి కూర చక్కగాన. మీకు కావాలంటే కొంచెం స్పైసీ మసాలా కావాలంటే లాస్ట్లో చిన్న గరం మసాలా వేసుకోండి. దించే ముందు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఎంత కొత్తిమీర వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువ వాడతానండి. మంచి వాసన వచ్చేస్తుంది చక్కగాన. ఇది రోటీస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. బిర్యానీ రోటీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, పన్నీర్ మసాలా, మిక్స్డ్ వెజ్ మసాలా, పన్నీర్ మిక్స్డ్ వెజ్ మసాలా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూడండి ఆపేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా మనం. మంచి వాసన వస్తుందండి చక్కగానా. చూడండి ఎంత బాగుందో పన్నీర్ కూర. హోటల్స్లో చేసుకున్నట్టే మనం కూడా చేసుకున్నామండి. చాలా మంచి వాసన వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. బాయ్ బాయ్. Sorry, it's DJ.